మీ నొప్పులకి తిప్పలకి బాధలకి కష్టాలకి ఇక్కడికి వచ్చి లాగించండి ఓ 100 మిల్లీ సర్కారు వారి సారా. రండి బాబు రండి. ఆహా, ఊళ్ళోకి అడుగు పెట్టినాడికి స్వాగతం పలుకుతున్నట్టుగా పెట్టాడే కొట్టు. రండి బాబు రండి రండి. బాబు ఈ ఫేస్ చూస్తుంటే 1 లీటర్ లాగించేటట్టున్నారు. తెమంటారేటి? ఏదో సన్నాసడం అడగడం. యాందికి ఎవరు ఊళ్ళోకి రావాలన్నా ముందు మనం మందు పుచ్చుకోవాలా. తోసేయి బాబు గారికి 100 మిల్లీ. రెడీ బాసు? అట్లా ఇదిగోండి బాబు. ఏంటి ఇంటెల్లుడికి మర్యాదలు చేసినట్టు పిలిచి మరీ చేస్తున్నారు? చిల్లర తీసుకోరా? చిల్లర ఉచ్చుకోడండి మా బాసు. ఆ. నోట్లు ఉచ్చుకుని చిల్లర ఇచ్చేస్తా. నెంబర్ 1 గా ఉంది సరికి ఇంకో గ్లాసి. బాబాయ్ ఆ డబ్బులు. పెద్ద నోటు అక్కడ ఇస్తా, చిన్న నోటు మిగిలితే మీకిస్తా. ఓడు ఈ బాబేటి బాసు? సరా మామూలే. అక్క కొత్త బావొచ్చాడే. 2 గలాసులు వేసినట్టున్నారు. వంకాయ బజ్జీ కావాలా, మినప గారి కావాలా? బోండాలు కూడా ఉన్నాయి. అమ్మో, మీ దగ్గర బజ్జీలు బోండాలు గారెలు చాలా ఉన్నాయి. మొత్తం కావాలి నాకు, అన్నీ కావాలి. మా చెల్లి చేత్తో బోండా, నా చేత్తో గారి తింటే ఏకంగా స్వర్గమే కనిపిస్తది. చిచి, ఈ వంకాయ బజ్జీ నాకెందుకు? ముందు గారి తింటాను, ఆ తర్వాత బోండా. ఆ గారి తినండి బాబు, కారం తగ్గిపోద్ది. బాబు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఏం పని మీద వచ్చినట్టు? అదే మీ ఊళ్ళో నరసింహం అని నాటకాలు వేసే అతను ఉన్నట్టు కదా, అతని ప్రోగ్రామ్ మా ఊళ్ళో పెట్టించడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను. ఆ తాగుబోసి వచ్చినోడు ఏం నాటకాలు ఆడతాడు బాబు? ఫుల్ గా తాగేసి జనంలో పడిపోతాడు. మీకు తెలుసో లేదో, మా చెల్లి రికార్డ్ డాన్స్ కడుద్ది. కొంగు బిగించి సిందేసిందంటే ఆ శ్రీదేవులు రాధలు కూడా ఫిట్ అయిపోవలసిందే. నైట్ అంతా రికార్డ్ అరిగిపోయేలాగా ఆడతాను. ఆ అడ్వాన్స్ నాకు ఇచ్చేళ్ళండి బాబు. అమ్మో, మా ఊళ్ళో నాటకం పెట్టిస్తానని చెప్పి వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాను. ఇదిగో మీ బోండాకి గారికి ఇందాక నేను పడేసిన వంకాయ బజ్జీకి 10 ఉంచుకో.